అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైనది, దోషాలను అధిగమించడానికి కారణమైనది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కానీ ప్రతి పని కూడా ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆలస్యంను అధిగమించడం కోసం, ఒకవేళ ఆలస్యం జరిగినా దానివల్ల నష్టాలు కలగకుండా ఉండడం కోసం, పై అధికారుల ఆదరణ కోసం శ్రీ రాజమాతంగై నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. స్నేహ సంబంధాలు అనుకూలమైన వాతావరణాన్ని కలగజేస్తాయి. వృత్తి స్థానంలో ఆ సహకారాలు బాగా ఉపకరిస్తాయి కూడా. అయితే మనం చేసేటువంటి పనిని సకాలంలో పని పూర్తి చేస్తూ ఉండాలి. కాబట్టి కాలకాలం మహాకాలం కాలాతీతం నమామ్యహం అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇతరులకు ఉపకరించడం అనేటువంటి ఏ ధార్మిక లక్షణం ఉందో ఆ లక్షణమే ఇటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంటుంది. అందువలన ఇతరులకు మేలు చేసేటువంటి ప్రయత్నాలని మనం శ్రద్ధగా ఆచరించినట్లయితే అవి ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల విషయంలో కొంతవరకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు సమయంలో ఆ ఆర్థికమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి ఇప్పుడు పెట్టుబడి పెట్టడం, ఖర్చులు చేయడం అనేటువంటి వాటి విషయంలో వెనుకాడకుండా ఉండడం అవసరం. లక్ష్య సాధనాశక్తి మీలో పుష్కలంగా ఉంది. కానీ ఆ ప్రణాళికను ముందుగా సిద్ధం చేసుకోవడం లేనందువల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల పూర్తిగా ప్రణాళికాబద్ధంగా దానిని మిత్రులతో, ఆత్మీయులతో సంప్రదించి ప్రణాళిక తయారు చేసుకుని ఆ ప్రణాళికను అనుసరించి జీవించడం ద్వారా ఎక్కువ విజయాలు సాధించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా తల్లి, తత్సంబంధీకుల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఇతరుల యొక్క సహకారాలతోనైనా పని పూర్తి చేసుకున్నట్లయితే దీర్ఘకాలికంగా ఉపకరించేటువంటి విషయం అవుతుంది. స్నేహ సంబంధాలు మీకు మేలు చేసేవిగా రూపొందుతాయి. ఆ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుని నూతన ప్రదేశాలు ఏమైనా చూడవలసి ఉన్నట్లయితే చూడడం మంచిది. ఆత్మీయులతో, బంధువులతో ఆ ప్రయాణాలు చేయడం ద్వారా వ్యక్తుల మధ్య సయోధ్య పెరిగే అవకాశం ఉంటుంది.